చూసుకుంటే కువైట్ రసాలంట. ఓకే, దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది కట్ ఫ్రూట్ కాదండి, జ్యూస్. ఇది స్వీట్ ఎక్కువ ఉంటాయి. టీఎస్ కూడా 20 దాకా ఉంటాయి, 20 పైన ఉంటుంది. దీనిపైన ఈ మచ్చలేంటి? దీని అంటే ఇది తయారైన గుర్తింపు అన్నట్టు. ఓకే, డాట్స్ మొత్తం గోల్డెన్ కలర్, ఇది పండినాక గోల్డెన్ కలర్గా వచ్చేస్తుంది. ఇది మొత్తం డాట్స్, గోల్డెన్ కలర్ డాట్స్. అవును. సో స్వీట్ ఎలా ఉంటుంది? చాలా స్వీట్ ఉంటుందండి. ఇట్లా వస్తుంది పండినాక, కాయ అయినాక ఇట్లా గోల్డెన్ కలర్. చూడండి, ఇప్పుడే చెట్టు మీద నుంచి పడినట్టుగా ఉంది ఇది. ఇప్పుడే పడ్డాయి. ఓకే, వీటి యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది? సేమా రెగ్యులర్ కాస్ట్? రెగ్యులర్ అంటే ఎక్కువ ఉంటుందండి, 120 నుంచి 180 రూపీస్ దాకా ఉంటుంది. ఇదేంటి సార్? ఇది చిన్న రసం వెరైటీ అండి. చిన్న రసం అంటే జ్యూసీ వెరైటీ. ఈ కాయ ఉన్నప్పుడేమో పచ్చళ్ళకి పనిచేస్తుంది, పాకానికి వచ్చినాక ఇది జ్యూస్ వెరైటీ. అంటే ఇప్పుడు పచ్చళ్ళకి యూజ్ చేసేది ఇదేనండి. పీసు ఎక్కువ యూజ్ చేస్తారు. పీసు ఉంటుంది, పుల్లగా ఉంటుందండి. అంటే పండు వస్తే పీస్ వస్తుంది, జ్యూసీ వెరైటీ. మీకు ఎక్కువగా ఇది మార్కెటింగ్ అయ్యేది పచ్చళ్ళకా లేకపోతే పండ్లకనా? పండ్లకు పోతుంది, మార్కెట్ పచ్చళ్ళకు కూడా వెళ్తుందండి. ఇంకే వెరైటీస్? ఇది బాగా నిండగా వచ్చినట్టుగా ఉంది సార్, ఆకు తక్కువ కాయ ఎక్కువగా ఉంది, అంతేనా? అంతేనండి. చూసుకోవచ్చు మీరు అక్కడ ఏరియాలో చూసుకోవచ్చు. దీనికి మొత్తం ఆకు తక్కువ కాయ ఎక్కువలా ఉంది మొత్తం. ఇవి మ్యాక్సిమం ఎక్కువ చెట్టు మీద పండడానికే ఉంటాయి కదా సార్? ఇక్కడ తోటలో మొత్తం పచ్చళ్ళ కంటే కాయ మీద తీసుకెళ్తారు. ఎక్కువ జ్యూసీ వెరైటీ కావాలంటే పాకానికి వచ్చినాక తీసుకెళ్తారు. ఓకే, ఇవి ఎన్ని చెట్లు ఉన్నాయి మీకు పచ్చళ్ళకి సంబంధించి? ఇవి 80 చెట్లు ఉన్నాయి సార్. పచ్చళ్ళకి సంబంధించి 80 చెట్లు ఉన్నాయి. పచ్చడి మళ్ళీ పచ్చళ్ళకి సంబంధించి 2-3 వెరైటీలు ఉన్నాయి నా దగ్గర. ఒకటి జాంగీర్ ఉంది, ఒకటి నాటు వెరైటీ అని చిన్నది ఉంది, పీసు తనంది, అది ఉన్నది.